డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, గోల్డ్ గురించి మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాము. మరి బంగారం ధరలు అనేది చెప్పలేమని ప్రతి వీడియోలో మీరు అంటా ఉంటారు, ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో. మరి ఈరోజు చూసుకుంటే 1,00,000 దాటేసింది మళ్ళీ. మరి ఎందుకు దాటిందంట, దీనికి కారణాలు ఏముంటాయి? అలాగే వెండి కూడా అదే బాటలో ఉంది. ఒకసారి మరి 1,00,000కి వెళ్ళిపోయింది. మొన్నటిదాకా 90కి 1,00,000కి మధ్యలో ఉన్నటువంటి ధర 1,00,000 అయితే దాటి 1,1400 చిల్లరలో ఉంది ఇప్పుడు సార్. దీనికి కారణాలు ఏంటంటారు పెరగడానికి? ముఖ్యంగా బంగారం ధరలు మనం ఇప్పుడు చెప్పుకునే విధంగానే 90,000 1,00,000 మధ్యలో తారట్లాడి దాదాపు ఒక నెల రోజుల పాటు సుమారుగా అది నెల 2 నెలల వరకు అట్లాగే దోబుచ్చులాడింది. 1,00,000 క్రాస్ అయింది. కానీ 1,00,000 క్రాస్ అయినంత మాత్రంలో 1,20,000 వెళ్తుంది, 1,30,000 వెళ్తుందని మనం కూడా గ్యారెంటీ ఇవ్వలేము మనం. ఎందుకంటే అనేక రకాల కారణాలు మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు సహజంగా ఎందుకు రేటు ఒకేసారి 2,000 రూపాయలు సుమారుగా 2,000 చిల్లర మనకు పెరిగింది అంటే ఒక 10 గ్రాముల ధరకి, 10 గ్రాముల బంగారానికి ముఖ్యమైన కారణం క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఎంత పెరిగాయంటే అంతర్జాతీయ మార్కెట్ లోపల దాదాపు 20% నుంచి 40% మధ్యలో రేట్లు ఒకేసారి పెరిగిపోయాయి. దాని ప్రభావం మొత్తం ప్రపంచం అంతా ఉంటుంది. క్రూడ్ ఆయిల్ ధర పెరిగేసరికల్లా అన్ని రవాణా మొత్తం ఆయిల్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి క్రూడ్ ఆయిల్ నుంచి ఆయిల్ వస్తుంది, డీజిల్ వస్తుంది, అన్నీ వస్తాయి. మనకు పెట్రోల్ వచ్చినా డీజిల్ వచ్చినా ఇవన్నీ కూడా ముందు క్రూడ్ పట్టుకొచ్చి ఆ క్రూడ్ ఆయిల్ని అంటే మొత్తం క్లీన్ చేయకుండా ఉండేటువంటి ఆయిల్ భూమిలోంచి వచ్చిన దాన్ని యాసిడ్గా కొనేసి దాన్ని ఏం చేస్తారు, సపరేట్ చేస్తారు. దాంట్లో డీజిల్ వస్తుంది, పెట్రోల్ వస్తుంది, గ్రీజ్ వస్తుంది, రకరకాలైనటువంటి ఆయిల్స్ వస్తాయి. ఆ మడ్డితోటి కూడా రకరకాలు తయారు చేస్తారు, వేరువేరుగా దాంట్లో తయారు చేస్తారు. ఈ మొత్తం బై ప్రోడక్ట్స్ వస్తాయి దాంట్లో. ఈ బై ప్రోడక్ట్ రావడానికి క్రూడ్ ఆయిల్ కారణం. క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిన ఒకటి. రెండోది, ప్రపంచ స్టాక్ మార్కెట్లో విపరీతంగా పడిపోయినాయి. నిన్న అమెరికన్ మార్కెట్ కుతలం అయిపోయింది. ఇవాళ ఇండియన్ మార్కెట్ పరిస్థితి కూడా అట్లాగే ఉంది సిచ్యువేషన్. అంటే ప్రపంచ స్టాక్ మార్కెట్లు పడిపోవడం కూడా ఒక కారణం. స్టాక్ మార్కెట్లు స్థిరంగా ఉంటే చాలామంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నం చేస్తారు. స్టాక్ మార్కెట్లు ఎప్పుడైతే అవి అస్థిరంగా ఉంటాయో, స్థిరంగా ఉండకుండా బాగా పడిపోవడం కానీ బాగా తగ్గడం కానీ ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు అటువైపు పెట్టుబడి పెట్టేందుకు భయపడతారు. ఆ డబ్బుని బంగారం వైపు మలిచే ప్రయత్నం చేస్తారు. సో అంతర్జాతీయ మార్కెట్లో స్టాక్ మార్కెట్లు బాగా పడిపోవడం వల్ల ఒకటి క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరగడం, ఒకటి ప్రజెంట్గా రేటు పెరగడానికి కారణాలు అవి. ఇవి స్థిరంగా ఉంటాయని చెప్పడానికి వీల్లేదు. మళ్ళీ 4 రోజుల్లో సూచీలన్నీ కూడా స్టాక్ మార్కెట్లో స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంది. పెట్టుబడులు మళ్ళీ అటువైపు ధర్మాలించే అవకాశాలు ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా బంగారం ధర తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి బంగారం ధర ఇది స్థిరంగా ఉంటుంది, మీకు 1,25,000 అవుద్ది, 1,50,000 అయిపోద్ది, కొనుక్కోండి అని చెప్పి జనాలు చెప్పడం కరెక్ట్ కాదు. అలా అని పడిపోతుంది అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఏదేమైనా బంగారం అనేది అన్నిటికన్నా చాలా విలువైనటువంటి పదార్థం. సులభంగా మన అవసరాలు తీర్చగలిగేటువంటిది బంగారం. మన దగ్గర డబ్బు ఉంటే, ముఖ్యంగా మహిళల దగ్గర ఉండేటువంటి డబ్బుని ఎక్కువ భాగం బంగారం మీద పెట్టడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతుంది. అది ఆభరణాల రూపంలో పెట్టకుండా స్వచ్ఛమైన బంగారం రూపంలో పెట్టుకోవడం కానీ, లేక దీన్ని మనం తిరిగి బంగారం సంబంధించిన బాండ్లలో పెట్టుబడి పెట్టుకోవడం కానీ చేసినట్టయితే అది తప్పనిసరిగా ఎప్పుడైనా లిక్విడేట్ చేసుకోవడానికి, మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు దాంట్లో తీసుకోవడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. తర్వాత అలాగే బంగారాన్ని మనం ఎక్కడైనా తాకట్టు పెట్టుకుని వెంటనే డబ్బులు తెచ్చుకునే అవకాశం ఉంది. ఏ బ్యాంకులోకి వెళ్ళినా 5 నిమిషాల్లో మనకు డబ్బులు చేతికి వచ్చేస్తాయి. ఇలాంటి పాసిబిలిటీస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి బంగారం మీద పెట్టుబడి పెట్టుకోవడం తప్పేమీ కాదు. కొనగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు బంగారం మీద పెట్టుబడి పెట్టుకొని తీసుకోమని మనం సలహా ఇస్తున్నాం. కానీ అప్పులు చేసి మాత్రం బంగారం కొనే ప్రయత్నం చేయకండి. ఉన్న ఆస్తులు అమ్ముకొని బంగారం కొనే ప్రయత్నం మాత్రం చేయకండి. ఎందుకంటే దానివల్ల రేపు పొద్దున అనుకోకుండా సడన్గా బాగా తగ్గిపోతే బాధపడాల్సిన పరిస్థితి మనకు ఏర్పడుతుంది. కాబట్టి సో మరో సైడ్ చూసుకుంటే మరి అమెరికాలో ప్రొటెస్టులు జరుగుతున్నాయి, ట్రంప్ దిగిపోవాలి అని చెప్పేసి. ఆ ఇంపాక్ట్ కూడా ఇప్పుడు పెరుగుదల కారణం అని అనుకోవచ్చు అంట. పూర్తిగా బంగారం మీద దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని మనం చెప్పలేం. కానీ ఒక రకంగా ఏంటంటే ఇవాళ ట్రంప్ ఒక కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకంగా వలసవాదులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో వాళ్ళు వలస అంతా తిరగబడ్డారు. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా చేయడం, వాళ్ళకి బతుకు లేకపోవడం, చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి ఇక్కడ వాళ్ళ జీవితం సాగిస్తున్నారు. ఎప్పుడో వలస వచ్చేసారు. వాళ్ళు వాళ్ళ దేశాలను వదులుకున్నారు.
అసలు అమెరికా ఏర్పడిందే వలసవాదుల వల్ల ఏర్పడింది. అమెరికాలో మొట్టమొదటి అసలు అమెరికన్స్ అంటూ పెద్దగా ఎవడు లేడు. ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాకు ఒక రకంగా చెప్పాలంటే అమెరికాని అంటే ఇతర దేశాల వాళ్ళు ఎవడైనా బాగా తప్పు చేసిన వాడిని, నేరం చేసిన వాడిని అక్కడ వదిలిపెట్టి వచ్చేవాళ్ళు. అలా వదిలిపెట్టిన వాళ్ళు మెల్లమెల్లగా అంతా గుంపులు ఎక్కువైపోయి ఆ తర్వాత అక్కడ వాళ్ళు జీవించడం ప్రారంభించి అందులోంచి వాళ్ళు మంచి జీవితానికి ఒక సివిలియన్ లైఫ్ గడపడానికి వాళ్ళు అలవాటు పడిపోయి వలసవాదుల చేత ఏర్పడినటువంటి అమెరికా వాళ్ళ వలసవాదుల్ని అసహించుకోవడానికి సిద్ధపడుతుంది అంటే తమ మూలాన్ని మర్చిపోయేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు లెక్క. కొన్ని రాష్ట్రాల్లో అయితే 34%, 35% దాకా కూడా వలసవాదులు ఉన్నారు. అంటే 100 మంది ఉంటే దాంట్లో 35 మంది వలస నుంచి వచ్చిన వాళ్ళే, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళందరినీ సడన్ గా బయటకు పంపించాలని ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళంతా తిరుగుబాటు సిద్ధపడ్డారు. ఎలాగైనా ఈ దేశం నుంచి వెళ్ళి ఇంకో దేశంలో బతకడం చాలా కష్టం, చనిపోయేదేదో ఇక్కడే చనిపోదాం, అవసరమైతే పోరాటంలో చనిపోదాం అన్నంత దయగా ముందుకు వచ్చి పోలీసుల మీద కూడా రాళ్లు విసరటం, మిలిటరీ మీద కూడా వాడు దాడి చేయడం, తగలబెట్టేయడాలు ఇలాంటి విపరీతంగా జరుగుతున్నాయి. ఎమర్జెన్సీ ప్రకటించడం జరిగింది కొన్ని రాష్ట్రాల్లో. ఈ పరిస్థితులు ఇంకా ఇలాగే జరిగితే ట్రంప్ దిగిపోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. దీనివల్ల కూడా అక్కడ కొంత స్టాక్ మార్కెట్లో దాని మీద ప్రభావం పడి ఉండొచ్చు. దానివల్ల కూడా బంగారం మీద ఇండైరెక్ట్గా పడే అవకాశాలు ఉన్నాయి. కానీ అదే ఒక రీజన్ మనం ప్రత్యేకంగా చెప్పడానికి వీలుపడదు. థ్యాంక్ యూ.